సకినాల సావిత్రమ్మ అంటే తెలియని వారుండరు. చిన్నగా ఒక రూమ్లో ప్రారంభమైన ఈ అమ్మ పిండి వంటలు ఇప్పుడు 100 మంది వర్కర్లతో ఓ పెద్ద ఫ్యాక్టరీగా మారిపోయాయి. ఒక్క సకినాలతో స్టార్ట్ అయి ప్రస్తుతం సుమారు 50 రకాల పిండి వంటలు అందిస్తున్నారు సావిత్రమ్మ. పిండి వంటలు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయాయి. సంక్రాంతి సమయంలో రకరకాల పిండి వంటలు చేసి అందిస్తున్నారు సకినాల సావిత్రమ్మ. హిందువుల పండుగలు జరుపుకునే విధానం, తినే ఆహారం ఆయా సీజన్ని బట్టి ఉంటాయి. ఏ సీజన్లో వచ్చే పండుగకు చేసుకునే పిండి వంటలు ఆ సీజన్లో రోగనిరోధక శక్తిని, ఆరోగ్యాన్ని ఇచ్చేవిగా ఉంటాయని పెద్దల నియమం. ఇక తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి అంటేనే రకరకాల పిండి వంటలతో ఇల్లంతా ఘుమఘుమలాడుతాయి. అరిసెలు, జంతికలు, సున్నుండలు, నువ్వుల ఉండలు వంటి అనేక రకాల పిండి వంటలు నోరూరిస్తుంటాయి. సంక్రాంతి వస్తుందంటే కొన్ని రోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది. ప్రతి ఇల్లు రకరకాల పిండి వంటలతో నిండిపోతుంది. ముఖ్యంగా ఈ సంక్రాంతికి ఎక్కువగా బియ్యం పిండి, బెల్లం, మినుములతో చేసిన రకరకాల పిండి వంటలు ప్రముఖంగా కనిపిస్తాయి. ప్రాంతాన్ని బట్టి రకరకాల సంప్రదాయ పిండి వంటలు తయారు చేస్తారు. పెద్ద మెషిన్స్తో మురుకులు, లడ్డు, అరిసెల తయారీ, చేతితో సకినాలు తయారు చేస్తున్నారు. హైదరాబాద్ వాసి వంగపల్లి సావిత్రి 23 సంవత్సరాలుగా ఉత్తమ తెలంగాణ స్నాక్స్ అందిస్తోంది. వంట పట్ల అమితమైన మక్కువతో సావిత్రి తన 52వ ఏట చిన్న చిన్న ఆర్డర్లు తీసుకోవటం ప్రారంభించింది. ఆమె వంట బాగా ప్రాచుర్యం పొందడంతో పాటు ఆర్డర్లు వెల్లువెత్తడంతో 1998లో నాచారంలో శ్రీదేవి తెలంగాణ పిండి వంటకాలను ఏర్పాటు చేసింది. ఆమె ఇప్పుడు సకినాల సావిత్రమ్మగా ప్రసిద్ధి చెందింది. ఆమె పిండి వంటలు, స్వీట్లు కొద్ది కాలంలోనే కస్టమర్స్కి బాగా నచ్చాయి. ఆమెకు రాష్ట్రం నలుమూలల నుంచి ఆర్డర్లు రావటం ప్రారంభించాయి. హైదరాబాద్ రాకముందు ఆమె కుటుంబంతో కలిసి జగిత్యాలలో ఉండేది. నగరానికి వచ్చి వ్యాపారం ప్రారంభించడం ఆమెకు పెద్ద సవాల్గా మారింది. అప్పుడు మహిళా పారిశ్రామికవేత్తలు చాలా తక్కువ. ఇక్కడ వ్యాపారం మొదలు పెట్టాలని అనుకున్నప్పుడు చాలామంది అప్పాలమ్ముకుంటావా పట్నం వెళ్ళి అన్నారు. అన్ని అడ్డంకులను అధిగమించి ఎట్టకేలకు వ్యాపారం ప్రారంభించారు. చివరికి 5 ఉద్యోగులతో ఒక దుకాణాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు సావిత్రికి నగరం అంతటా 5 శాఖలున్నాయి. ఒక్కో దానిలో దాదాపు 50 మంది కార్మికులు, ఎక్కువగా మహిళలు ఉన్నారు. సంక్రాంతి స్పెషల్ సకినాలు, అరిసెలు, పల్లి లడ్డు, నువ్వుల లడ్డు ఎక్కువ. సకినాలు, నువ్వుల లడ్డు, అరిసెలు ఎక్కువ. సంక్రాంతి స్పెషలే సకినాలు, అరిసెలు, నువ్వుల లడ్డు, పల్లి లడ్డు అని. కానీ 56 రకాలు ఉన్నాయి మా దగ్గర. ఎవరికి ఇష్టమైనవి వాళ్ళు తీసుకుపోతారు. సకినాలలోనే 5 రకాలు చేస్తాము. పచ్చికారం ఒకటి, పండు కారం ఒకటి, ఉట్టిగా మామూలుగా తెల్ల సకినాలు, పాలు పోసి వెన్న వేసి చేస్తాం ఎవరన్నా ఆర్డర్ ఇస్తే. ఒక వారం రోజులైతే చాలా ఎక్కువ నడుస్తుంది. వారం రోజులైతే ఫుల్ రష్ ఉంటుంది. 20 మంది జోకిచ్చినా సరిపోరు. రోజుకు 200-300 కిలోలు చేస్తారు సకినాలు. చేసినా సరిపోవు. అందరు ఒకేసారి వస్తారు కాబట్టి పండుగకు అందయి అట్లా. ఆ సకినాలు చేయితోటే, చెక్కలు చేయితోటే, కర్రీలు చేయితోటే, మిషన్ తోటి మురుకులు, కారపూస మిషన్ తోటి చేస్తారు. మురుకులు ఒత్తుడు కష్టం అవుతుంది కదా. 8 లక్షలు పెట్టి కొన్న మిషన్ అందుతలేవు చేయితోటి ఒత్తుతే అని. స్వీట్లు అన్ని రకాలు చేస్తారు, చాలా రకాలు. ఒక సున్నుండలే 10 రకాలు చేస్తారు. బూందీ లడ్డు, రవ్వ లడ్డు, పల్లి లడ్డు, నువ్వుల లడ్డు అన్ని రకాలు చేస్తారు. కర్రీలలో కూడా 4-5 రకాలు చేస్తారు. కర్రీలు ఎవరే ఆర్డర్ ఇస్తే అవి. మామూలుగా చేసేటి అయితే నువ్వులు, బెల్లం, కొబ్బరి, చక్కెర. ఇక ఎవ్వరు ఆర్డర్ ఎట్లా ఇస్తే అట్లా చేస్తారు. ఈ చెక్కలలో కూడా పల్లి చెక్కలు, పప్పు చెక్కలు, బొబ్బరి పప్పుతోటి, పచ్చి కారంతో అన్ని రకాలు చేస్తారు. పారిశ్రామికవేత్తలుగా రాణించడానికి వయస్సుతో సంబంధం ఉండదని, సంకల్పం ఉంటే ఏ రంగంలోనైనా సక్సెస్ అవుతామని సావిత్రమ్మ నిరూపించారు.